ప్రపంచం ఎంత ఏంటంటే తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేయడానికి మీడియాని అడ్డు పెట్టుకుని ఆడేటటువంటి జూదం. ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి వరల్డ్ ఎకనామిక్ సిస్టమ్ లోనే చెప్తున్నటువంటి భారతదేశం టాప్ 4 ఫైనాన్షియల్ ఫోర్స్ గా మారి టాప్ 3కి రాబోతుంది. కానీ సగం పరిజ్ఞానం లేదా అర్ధ పరిజ్ఞానం ఉన్నటువంటి అగ్రనేత రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు డెత్ ఎకానమీ అంటే అదే పట్టుకుని వేలాడుతున్నటువంటి వేళ నిర్మలా సీతారామన్ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. భారత్ డెత్ ఎకానమీ అయితే గ్లోబల్ ఏజెన్సీలు అంతంత గొప్ప రేటింగ్లు ఎలా ఇస్తున్నాయని నిలదీశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ని డెత్ ఎకానమీగా పేర్కొనడం మీద కేంద్ర వివరణ ఇచ్చి తీరాలని పక్షాలు పట్టుబడితే ఆ మాట చెప్పుకొచ్చారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మీకు తెలియదా అని ప్రశ్నించారు. సెప్టెంబర్ త్రైమాసిక ఏకంగా 8.2% వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ గతంలో బయటి సాయం మీద ఆధారపడింది. అట్లాంటిది గత 10 ఏళ్లలో బయటి దేశాలకు ఆదర్శంగా మారేలా ఎదిగింది. డెత్ ఎకానమీ అన్నది నిజమైతే BBRS, S&P, సర్ అండ్ ఐ వంటి ప్రముఖ సంస్థలు మనకి క్రెడిట్ రేటింగ్ ను పెంచుతాయా అని ప్రశ్నించారు. ఎవరో ఏదో అంటే మనం పట్టించుకోవాలా? ఆరోపణ చేసేది ఎంత పెద్దవాళ్ళైనా సరే గణాంకాలు ఏం చెప్తున్నాయనేది చూడాలి. వాటి ఆధారంగానే మాట్లాడాలంటూ విపక్షాలకి హితవు చెప్పారు.